లభించింది. రావులపాలెంలో కూటమి తరపున ఆయనకి ఘన స్వాగతం లభించిన నేపథ్యంలో ఇక్కడ అనేక కోనసీమలో అనేక ప్రాంతాల నుంచి ఇక్కడ కూటమి నాయకులు, అలాగే కాపు జేఏసీ నాయకులు, అలాగా అందరూ కూడా అన్ని పార్టీల నుంచి కూడా తరలి వచ్చిన పరిస్థితి ఉంది. ఇది తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ చంద్రబాబు నాయుడు మళ్ళీ రెండోసారి అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి ఇక్కడ సానా సతీష్ బాబు సంబంధించిన అభిమానులు, అలాగే కాపు జేఏసీ నాయకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం రావులపాలెంలో చూస్తున్నాం, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యేంద్ర గారు ఉన్నారు. ఆయనకి ఘన స్వాగతం పలికిన పరిస్థితి ఉంది. చెప్పండి ఎమ్మెల్యే గారు, ఏ విధంగా సతీష్ బాబు గారికి స్వాగతం పలికారు? ఈ రోజున రెండవసారి రాజ్యసభ సభ్యునిగా సానా సతీష్ గారు ప్రమాణ స్వీకారం చేసి వస్తున్న శుభ సందర్భంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తరపున పెద్ద ఎత్తున స్వాగతం పలికిన రావులపాలెం ముఖద్వారంలో మన అందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్డీఏ కూటమి తరపున ప్రతి ఒక్కరూ ఆ పర్యటన విజయవంతం చేయాలని వారికి స్వాగతం పలకడానికి ఇక్కడ వేచి ఉన్నాం. ప్రధానంగా ఈనాడు ఉభయ గోదావరి జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా అన్ని వర్గాలకు కూడా ప్రాతినిధ్యం వహిస్తూ ముందుకెళ్తున్న సంగతి అందరికీ విదితమే. అందులో భాగంగా కాపు సామాజిక వర్గం నుంచి ఉభయ గోదావరి జిల్లాలో గతంలో కూడా అనేక మందికి ప్రాధాన్యత ఇచ్చారు. మెండి పద్మనాభం గారు, ఎర్ర నారాయణ స్వామి గారు, వంగా గీత గారు, తర్వాత తోట సీతా మహాలక్ష్మి గారు, ఇటువంటి వారికి అందరికీ అవకాశం ఇవ్వడం జరిగింది. ఈనాడు మరి సానా సతీష్ బాబు గారికి అవకాశం కల్పించడం అందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉన్నారు. యువతకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది, ఒక విద్యావేత్తకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఈనాడు యువత దేశ రాజకీయాల్లో వారి యొక్క పాత్ర పోషించాలంటే రాజ్యసభ సభ్యులుగా వారికి కూడా అవకాశం కల్పించాలని నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు తలచడం, సానా సతీష్ బాబు గారికి రెండవసారి అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ అవకాశం కల్పించిన ఎన్డీఏ కూటమి పెద్దలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి తూర్పుగోదావరి జిల్లా అంటే పెట్టని కోట తెలుగుదేశం పార్టీకి. అందులో కాపు సామాజిక వర్గం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి వెన్నంటి ఉంది. అది గౌరవించడం కోసం ఈనాడు ఈ అవకాశం సతీష్ బాబు గారికి పార్టీ అధిష్టానం కల్పించింది. ఈ జిల్లా అభివృద్ధికి వారు పాటుపడతారని, అందరూ కలిసికట్టుగా పార్టీ విజయం కోసం కానీ, ప్రజలకు సేవ చేయడం కోసం కానీ అన్ని విధాల ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడేలాగా కృషి చేస్తామని ఆశిస్తూ ఉన్నాను. మనతో కాపు చేసి ఆకుల రామకృష్ణ గారు ఉన్నారు. చెప్పండి, ఏ విధంగా మీరు సానా సతీష్ బాబు గౌరవ రాజ్యసభ మెంబర్గా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసి శ్రీ అంబేద్కర్ కోనసీమ జిల్లా వస్తున్న ఈ శుభ సందర్భంలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మొత్తం కూటమి ఆధ్వర్యంలో అందరూ కూడా ఘనంగా వారికి స్వాగత సత్కారాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పెద్దలు మన సత్యానందరావు, మా పల్లవ యువ నాయకులు, మా పల్లవరాజు గారు, స్థానిక శాసనసభ్యులు, ఎంపీలు అందరూ కూడా సమన్వయంగా ఇటు జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం కూటమి ఆధ్వర్యంలో చాలా భారీ ఎత్తున ఇవాళ ఘన సన్మానం చేయడానికి మరి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇప్పుడే మీరు చూస్తూ ఉన్నారు, కోనసీమ ముఖద్వారైన రావులపాలెంలోనే మేమందరూ కూడా వారికి మరి ఘనంగా స్వాగతం పలకడానికి పెద్ద ఎత్తున కోనసీమ నుంచి, అదే కాకుండా జిల్లా నుంచి పక్కనున్న వెస్ట్ గోదావరి, ఉమ్మడి వెస్ట్ గోదావరి జిల్లా నుంచి కూడా అమ్మాయిలు చాలామంది రావడం కూడా జరిగింది. ఇది ఒకటి. ఈ ప్రధానంగా వారి మీద ఉన్న ఏంటంటే కూటమి ఆధ్వర్యంలో రెండోసారి రావడం, ప్రత్యేకించి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సానా సతీష్ గారికి రెండోసారి కూడా ఇవ్వడం, మరి కూటమి ఆధ్వర్యంలో వారికి అభినందన సత్కార సభ ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా మరి జేఏసీ హర్షిస్తూ ఉంది. అదే సందర్భంగా వారికి కూడా కొన్ని ప్రజలు ఇక్కడ కాపు సామాజిక వర్గం సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా కొన్ని విన్నపాలు చేయాలని కూడా వాళ్ళు కూడా కోరుతూ ఉన్నారు. రేపు జరగబోయేటటువంటి అభినందన సత్కార సభలో కూడా ఈ జేఏసీ సందర్భంగా ఈ కాపు సామాజిక వర్గం ఎదుర్కొన్న సమస్యలు కూడా వారికి నివేదించి తద్వారా కూటమి ఆధ్వర్యంలోనే ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసుకోవడానికి ఒక అవకాశం కూడా దొరుకుతుందని చెప్పేసి పెద్దలందరూ కూడా భావిస్తూ ఉన్నాం. చెప్పడమ్మా, మీరు ఎట్లాగా కాపు చేసి తరపున స్వాగతిస్తున్నారు? రెండవసారి విద్యార్థికులు మరియు యువకులు అయిన సానా సతీష్ గారికి రెండోసారి రాజ్యసభ ఇచ్చి ఎన్డీఏ ప్రభుత్వం గౌరవించడం చాలా ఆహ్వానించదగ్గ విషయంగా భావిస్తూ కోనసీమ కాపులకి పెట్టని కోట అయిన కోనసీమలో
కాపు జేఏసీ ఆధ్వర్యంలో మరియు కాపు నాయకుల ఆధ్వర్యంలో కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఆయనకి సన్మానం ఏర్పాటు చేస్తూ భారీ ర్యాలీ, కార్ల ర్యాలీతో పాటు బైక్ ర్యాలీ వగైరాలతో ఏర్పాటు చేస్తూ పెద్ద ఎత్తున కాపులందరూ కూడా రెండు జిల్లాలను ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా ఇక్కడ నాయకులు హాజరవడం, పెద్ద సంఖ్యలో కాపులు పాల్గొని ఆయనకి మరియు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియపరచడానికి ఇక్కడ పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. చెప్పండి సార్, ఎలాగా దీన్ని స్వాగతిస్తున్నారు? తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా ఉభయ గోదావరి జిల్లాలో కాపులకి రాజ్యసభ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. గత వైసీపీ పార్టీలో ఆనవాయితీని తప్పించి ఈ కాపు తెలగ బలిజా వంటని మోసం చేసింది వైసీపీ పార్టీ అని చెప్పి మేము స్వాగతిస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా రాబోయే కాలంలో కాపులంతా కూడా తెలుగుదేశం కూటమి పక్షాన్ని ఉంటారని చెప్పి తెలియజేస్తాం. ఇది ఇక్కడ సానా సతీష్ బాబుకి ఘన స్వాగతం లభించింది. ఆయన ఇక్కడికి రాగానే కూటమి నాయకులు అలాగే కాపు చేసే నాయకులు కూడా ఆయనకి స్వాగతం పలికారు. ఇక్కడ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ కూడా ఘన స్వాగతం పలికిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్